హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈ రోజు నేను ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మష్రూమ్ కర్రీ చేసి చూపిస్తున్నాను. అదేనండి, పుట్టగొడుగులు అంటారు కదా, వాటితో కర్రీ చేసి చూపిస్తున్నాను. ఇది ఎక్కువగా దొరకదు పల్లెటూరులో. సూపర్ మార్కెట్లో అయితే ఈజీగా దొరికేస్తుంది. ఇప్పుడు ఈ కర్రీ కోసము నేను మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టమోటాలు, ఒక 7, 8 జీడిపప్పు పలుకులు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ మష్రూమ్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుందాము. నేనైతే దీన్ని సూపర్ మార్కెట్‌లో తీసుకున్నానండి. నాకు 60 రూపీస్ పడింది ప్యాకెట్టు. ఇలాగా దీన్ని తీసేసుకొని ఈ మష్రూమ్‌ని చిన్న చిన్న ముక్కల కిందకి కట్ చేసుకోవాలి. మరీ పెద్ద పీస్‌గా ఉంటే 4 పీసెస్‌గా కట్ చేసుకోండి. చిన్న పీసులైతే 2 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా నేను 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోండి. దీన్ని వాటర్ వేసి ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఉప్పేసుకొని వాష్ చేసుకుంటే మంచిగా క్లీన్ అయిపోతుంది. ఇలాగా సాల్ట్ వాటర్‌లో ఒక 2, 3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. ఆ బ్లాక్ పార్ట్ లేకుండా నీట్‌గా క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్నాం కదండీ ఈ మష్రూము, ఈ ముక్కల్ని ఇందులో వేసేసి దీన్ని లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. లైట్‌గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఈ ఆయిల్‌లోనే ఇది ఫ్రై అయిపోతుంది. ఇందులో నుంచి కూడా వాటర్ వస్తుంది మష్రూమ్‌లో నుంచి. ఆ వాటర్‌తోని ఇది బాయిల్ అయిపోతుంది. మనం ఎక్స్‌ట్రాగా ఏమి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరొక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్‌లో కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలాగ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4, 5 లవంగాలు, 2 యాలకులు, అదేవిధంగా ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 చిన్న బిర్యానీ ఆకులను కూడా ఇలాగ తుంచి తీసుకుంటున్నాను. వీటిని వేసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని వీటిని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని తీసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలను కూడా వేసేసి అదేవిధంగా ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 రెమ్మల కరివేపాకు కూడాను. వీటిని యాడ్ చేసుకునేసి దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి టమోటాను, అదేవిధంగా జీడిపప్పు, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీని మొత్తాన్ని కలుపుకుంటూ ఒక 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు మాడినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలాగా మొత్తాన్ని ఈ టమోటా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చిదే మిక్సీకి వేసాం కాబట్టి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి, పావు టేబుల్ స్పూను పసుపు, ఒక టేబుల్ స్పూను కారం యాడ్ చేసుకున్నాను. కారం మీరు ఎక్కువ కావాలన్నా కూడా యాడ్ చేసుకోండి. ఇలాగా ఈ మసాలాలు వేసిన తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మష్రూము, ఆ మష్రూమ్ మొత్తాన్ని ఇందులో వేసేసి ఈ మసాలాలన్నీ బాగా పట్టించండి. ఈ మష్రూమ్‌కి ఈ మసాలాలు మొత్తం బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఈ మష్రూమ్ తొందరగానే కుక్ అయిపోతుంది. మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కూడాను. లైట్‌గా వేసుకుంటే సరిపోతుంది. మరీ వాటర్ ఎక్కువ వేసినా కూడాను కర్రీ అంత టేస్ట్ ఉండదు. మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసామంటే మనకు కర్రీ దగ్గరికి పడిపోతుంది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. కర్రీ కూడాను బాగా దగ్గరికి అయిపోయింది. మీకు ఇష్టమైతే లాస్ట్‌లో ఇందులోకి కస్తూరి మెంతి యాడ్ చేసుకోండి. లేదంటే మీరు ఈ స్టేజ్‌లో మీరు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కస్తూరి మెంతి యాడ్ చేస్తే ఏంటంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే లాస్ట్‌లో కూడా ఇందులో ఒక కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇలాగ యాడ్ చేసుకునేసి మొత్తాన్ని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసామంటే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. హెల్త్‌కి చాలా మంచిది ఇది. సూపర్ మార్కెట్‌లో ఈజీగా దొరికేస్తుంది ఇప్పుడు. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది రైస్‌కే కాదండి, చపాతీ, రోటీ ఎందులోకైనా సూపర్‌గా ఉంటుంది. చూసిన వాళ్ళంతా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.